కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే హక్కుల కోసం ఐక్యంగా పోరాడతామని కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకు ముడీశ్వరరావు, కన్నీటి వెంకటరమణ, విప్పర్తి శ్రీనివాస్, పెయ్యల అనంతలక్ష్మి, కిమిడి ఈశ్వరిబాయి తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ కట్టించుకోవడం జరుగుతుంది. కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటప్పటికి ఏ ఒక్క సదుపాయం కూడా అందడం లేదు. అలాగే భవన నిర్మాణాలకి పని దగ్గర కానీ, లేకపోతే మార్గం మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ రూపంలో కానీ ఏదైనా జరిగినట్టయితే ఆ కార్మికుడికి ఆదుకోవడానికి కనీసం సదుపాయాలు ఏం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ప్రపంచ కార్మిక దినోత్సవం తాళరేవులో అన్ని కార్మిక సంఘాలు కలిపి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిపి సభ నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకు చాలా బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పని భారం మోపుతుంది. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేస్తూ రాజకీయ నాయకులు చాలా విపరీతమైన దారుణంగా పేపర్ స్టేట్మెంట్లు కానీ, టీవీల్లో కానీ, సెల్లలో కానీ పెడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను తీసేసి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం.